క్యా ఖూబ్ లగతి హో, బడి సుందర్ లగతి హో అని చెప్పి రేష్మని రైల్వే ఎంప్లాయీ హరేంద్ర గుచ్చి గుచ్చి అయితే ప్రేమించాడు. మరి ఈ అమ్మాయిని పాగ్వాలో ట్రాప్ కింద అమ్మాయిని ప్రేమించి నమ్మించి మోసం చేశాడు. పెళ్లి కూడా చేసుకుంటాను రేష్మ ప్లీజ్ వే, ఒక్కసారి ఫోన్ ఎత్తువే అని చెప్పి కాల్ రికార్డింగ్ డేటా మొత్తం మన 786 మీడియాలో పెడతాం. సోదరులారా, మిత్రులారా, మహిళలంటే వీళ్ళకి ఆట బొమ్మల్లా కనిపిస్తున్నారా, లేదంటే డబ్బులు ఉన్నాయిలే అని చెప్పి కేసుని తీర్మార్చేయని చెప్పి అనుకున్నాడా? ఈ క్రిమినల్ యాక్టివిటీకి నేరుగా ఎస్పీ గారి దగ్గర వెళ్ళింది రేష్మ. మేడం నాకు న్యాయం చేయండి, నన్ను ఇట్లా చేశాడని చెప్తే వెంటనే ఎస్పీ మేడం రియాక్ట్ అయ్యి డిఎస్పీ మహిళా స్టేషన్కి కేసు అయితే వెళ్ళింది. 69 BNS యాక్ట్ ప్రకారం ఎఫ్ఐఆర్ అయితే కట్టేశారు. కానీ త్వరలో కోర్టుకి వెళ్తుంది మ్యాటర్. రేష్మకి ఖచ్చితంగా న్యాయం అయ్యాక 786 మీడియా ఖచ్చితంగా ఏ ఆడబిడ్డకి అన్యాయం జరిగినా ఈ ఆంధ్ర రాష్ట్రంలో కాదు ప్రపంచంలో ఎక్కడైనా అన్యాయం జరిగితే మేము వెంట ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. వీడియో అయితే వినండి, ఆడియోలో మీకైతే అర్థమే కాదు, అట్లా ఉంటుంది. ఇది ఏం పిచ్చి లవరా స్వామి అని చెప్పి వీడియో ప్లే చేస్తున్నాం చూడండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి ఫోన్ ఎత్తే ప్లీజ్, ఒకసారి మాట్లాడే దండం పెడతాను మీకు, మాట్లాడు ప్లీజ్ ప్లీజ్, ఒకసారి మాట్లాడే దండం పెడతాను మీకు, మాట్లాడు ప్లీజ్, ఫోన్ ఎత్తే ప్లీజ్ ప్లీజ్ రేసం మాట్లాడే ప్లీజ్ 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 రేసం మాట్లాడే ప్లీజ్ ప్లీజ్ రేసం మాట్లాడే ప్లీజ్ ప్లీజ్ ఒకసారి దగ్గరికి వస్తాను మాట్లాడదమే, ఒకసారి దగ్గరికి వస్తాను మాట్లాడదమే. రేష్మ ఏం చేయగాక, నేను వచ్చి మాట్లాడతాను ప్లీజ్, ఏం చేయగాకే. ఒక్కసారి ఫోన్ ఎత్తి రేష్మ, మా అమ్మలతో ఒకేసారి మాట్లాడదు, నేను మాట్లాడతాను. ఒక్కసారి ఫోను ఛార్జింగ్ లాగా స్విచ్ అయిపోయింది, ఛార్జింగ్ పెట్టేసి మళ్ళీ ఫోన్ చేస్తున్నాను నీకు మాట్లాడడానికి. ఫోన్ ఎత్తుకున్నా ఒకసారి.